ప్రీ కన్స్ట్రక్షన్ మెథడ్. ప్రీ కన్స్ట్రక్షన్ అనగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఇల్లు కట్టే సమయంలో లేదా కట్టడానికంటే ముందే తీసుకునే జాగ్రత్తలు ఇవి. మనం ఫుట్టింగ్ చేసినప్పుడు లేదా బేస్మెంట్ అప్పుడు లేదంటే ఫ్లోరింగ్ చేసే టైంలో ఇసుక సిమెంట్ కలుపుతాం చూసిండ్రా, ఆ టైంలో కూడా మనం ఈ ప్రీ కన్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు. దీంట్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే మనకు సమయము ఖర్చు రెండు మిగులుతాయి. ఎందుకనంటే మనం సమస్య ఎదురైన తర్వాత కాదు చేసేది, ముందే రాకుండా జాగ్రత్త పడుతున్నాం కాబట్టి సమయము డబ్బులు రెండు మిగలడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మన ఇంటి దృఢత్వం కూడా పాడవకుండా ఉంటుంది. ఎందుకు అనంటే ఇంకొక మెథడ్ ఉంటుంది, ఇది పోస్ట్ కన్స్ట్రక్షన్ మెథడ్. ఈ మెథడ్ లోపల ఏందనంటే ఇల్లు కట్టిన తర్వాత లేదంటే మనకు సమస్య ఎదురైన తర్వాత ఈ చీమలతో కానీ లేదా చెదల పురుగులతో కానీ మన ఇల్లు డ్యామేజ్ అయిన తర్వాత పాటిస్తే దాన్ని పోస్ట్ కన్స్ట్రక్షన్ మెథడ్ అని చెప్పేసి అంటారు. దీనివల్ల ఏమవుద్దనంటే మన గోడలకి కానీ కబోర్డ్స్ కి కానీ హోల్ చేయాల్సి రావచ్చు. అట్లా చేయడం వల్ల అవి వాటి స్ట్రెంగ్త్ అనేది కోల్పోతాయి. ఎట్ ది సేమ్ టైం వాటి అందం కూడా దెబ్బతింటది. ఎందుకనంటే మీరు ఫస్ట్ టైం చేసినంత మంచిగా తర్వాత ఎన్ని ఆల్టరేషన్ చేసినా కూడా ఆ లుక్ అయితే రాకపోవచ్చు. కాబట్టి నా వరకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ప్రీ కన్స్ట్రక్షన్ మెథడ్ లోకి వెళ్ళండి, పోస్ట్ కన్స్ట్రక్షన్ లోకి వద్దు. సేపు ఈ వీడియో చూసినట్టయితే నేను చెప్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే అర్థమైనట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. మీ సపోర్ట్ ఉన్నట్టయితే ఇట్లాంటి వీడియోస్ చాలా చేసి మీ ముందుకైతే తీసుకొస్తా. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకనంటే మనతో పాటు వాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవడంలో హెల్ప్ అయింది కాబట్టి. మీరు ఈ విషయాన్ని మర్చిపోరు, లైక్ చేస్తారని నాకు తెలుసు. కాకపోతే లాస్ట్ వరకు చూసి మర్చిపోతారేమో అని చెప్పేసి ఇప్పుడే గుర్తు చేస్తున్నా. వీలైతే ఇప్పుడే లైక్ కూడా చేయండి. ఇంకొక విషయం, ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉంటాయి. మీకు అవి మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ కూడా చేయండి.